దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఏదైనా విషయంలో కృంగిపోయి అలసట చెందున్నారా? నిరీక్షణ లేని స్థితిలో ఉన్నారా? చింతలో ఉన్నారా? బాధలు ఉన్నారా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. తల్లి మరిచిన, తండ్రి విడిచిన విడువన దేవుడు, సంరక్షణ ఇచ్చే దేవుడు, సంపూర్ణత ఇచ్చే దేవుడు, బలం ఇచ్చే దేవుడు. ఒకవేళ ఏదైనా విషయంలో కృంగిపోతున్నా దేవుడు నీతో ఉన్నాడనే ధైర్యం నిన్ను బలపరుస్తుంది. రెండవదిగా, ఇంకా రక్షణ అనుభవం లేని కుటుంబాల్లో మీరు ఎవరైనా ఉంటే, యేసు నీ కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసుకి నీ హృదయాన్ని ఇస్తే చాలు, నీ జీవితాన్ని. ఎంత సంతోషం అండి. ఒక మాట మీకు ఒక్కొక్క వాగ్దానం పొద్దున్న మీకు ధైర్యపరచట్లా షేర్ చేస్తున్నారు, అందరికీ మీ స్టేటస్లో పెట్టుకుంటున్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా? కాబట్టి ఈరోజు కూడా చదవన వాగ్దానం చదువుతున్నాను. 148వ కీర్తన 14వ వచనం. ఆయన తన ప్రజలకు ఒక శృంగము హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ ఆయన చెంత చేరిన జనుల ఇశ్రాయేలు ప్రఖ్యాతికరంగా ఉన్నది. అంటే తన ప్రజలకు శృంగం ఒక హెచ్చింపు, ప్రఖ్యాతి హెచ్చింపు. అది దేవుడు తన ప్రజలకు చేసే కార్యం. అది ప్రఖ్యాతికరంగా ఉందట. అంటే హెచ్చింపు, ఒక శృంగం. వింటున్నారా? ఒక స్పెషల్. దేవుడు ఎప్పుడు కూడా నేను తొక్కాలని చూడు. మనుషులు నీకు అటువంటిది చేస్తారు. మాటలతో, వాళ్ళ ఆలోచనలతో, వాళ్ళ క్రూయాలిటీతో, వాళ్ళ యొక్క మైండ్ సెటప్తో మనల్ని ఏం చేస్తారంటే డౌన్ చేసి చులకం చేస్తారు. కానీ దేవుడు మాత్రం ఎంతో గొప్ప దేవుడు ఆయన. కాబట్టి నిన్ను హెచ్చించి ప్రఖ్యాతిగా ఉంచేదని ఈరోజు వాగ్దానం. అర్థమైందా? నీ ప్రజలు, ఆయన ప్రజలు. నువ్వెవరు బిడ్డవి? ఆయన బిడ్డవి. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ప్రియమైన బిడ్డవి. కాబట్టి నిన్ను కాకపోతే ఎవరిని చేస్తారండి దేవుడు? నీ జీవితం టర్న్ కాబోతుంది. ధైర్యం తెచ్చుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ప్రతి బిడ్డని హెచ్చించి వారి యొక్క ఖ్యాతి, పేరు మంచి ఇదిచ్చి గొప్ప చేయను ఆయన. శత్రు చేతి నుంచి విడిపించు. రోగ బాధ, చింత, నింద, గాయాలు, కోర్టు కేసులు కొట్టివేయి ప్రభా. మానసికంగా కృంగిన వారిని, ఆర్థికంగా కృంగిన వారిని, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగం ఏ ప్రభా. వివాహంగా బట్టి మంచి సంబంధాలు, అప్పుల భారం నుండి, ఆర్థిక పరిస్థితి, మానసిక ఒత్తిడి, కుటుంబ పోరాటాల నుంచి విడిపించు. ఏ విషయంలో అయితే నీ బిడ్డలు బలహీనలో ఆ విషయంలో లేవనెత్తి ప్రభా, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ ఆర్థిక, మానసిక, కుటుంబ పోరాటాల నుంచి విడిపించి నీ నామాన్ని గొప్ప చేసుకోమని. ఇదిగో ప్రభా, ఈరోజు వాగ్దానం అందరి పట్ల నెరవేర్చి నీ సంకల్పం జరిగించి తోడై ఉండమని నాయనా. మరొక్కసారి ఈ వాగ్దానం నీ ప్రజలకి, ఇశ్రాయేల్కి ఇచ్చినట్టు మాకిస్తున్నాం. అది జరుగును గాక. కల్వరి మినిస్ట్రీ పట్ల, మా కుటుంబాల సేవకుల పట్ల, ప్రపంచ దేశాలు యుద్ధాలు మానిపి ఒక ఉద్యమం లేపి అపోస్తుల మినిస్ట్రీ నాయన జాషువా జనరేషన్ లేవాలి, అట్టి కార్యం జరిగించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నీ చేయి విడువడు అనే పాట రిలీజ్ అయింది. 2 వారాలు అవుతుంది. వినండి, చూడండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో ఉంటుంది. చక్కటి అనుభవంతో కూడిన రాసి పాడిన పాట అద్భుతంగా మీ హృదయాలను బలపరుస్తుంది. రెండవదిగా, దేవుని బిడ్డలారా, ఎంతమంది వాగ్దానం వింటున్నారో మరి రోజు ఉదయం సాయంత్రం మీకు ఇస్తున్నాం. ప్రతి శని ఆదివారాలు బెల్లంపల్లి, శని ఆదివారాలు కల్వరి ప్రామిస్ హైదరాబాద్లో కూడా మీటింగ్స్ ఉంటాయి. పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ అలా.